హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఈరోజైతే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందువల్ల అంటే ఇట్ల వల్ల నేను గుడ్లు షాప్ పెట్టుకున్నాను అనుకున్నారా? కాదు, మా అన్న అయితే తీసిచ్చాడు గుడ్లు. నాకు మా మామయ్యకి చాలా సంతోషంగా ఉంది. సంక్రాంతికి అన్నిటికీ ఇయ్యే, షూటింగ్ గడి ఇయ్యే మెయిన్ పాయింట్, షూటింగ్కి వీడియోకి అయితే ఇయ్యే. చాలా సంతోషంగా ఉంది. చూడండి ఎలా ఉన్నాయో, చూపించు. అదో హ్యాండ్ బ్యాగ్, అదో చూడండి. ఎక్కడికైనా షూటింగ్కి వెళ్ళేటప్పుడు మేకప్ వేసుకునేదానికి చూడండి హ్యాండ్ బ్యాగ్ అనేసి తీసిచ్చాడు మా అన్నయ్య. చూడండి దో బట్టలు, డ్రెస్ చూపించు. అది చూడండి డ్రెస్ ఎంత బాగుందో. అయితే అన్నయ్య అయితే సెలెక్ట్ చేశాడు, మా అన్నయ్య అయితే సెలెక్ట్ చేశాడు అన్నమాట. నేను పెట్టేసా ఇక్కడ. ఇంకా చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ అయితే అన్నయ్య అయితే సెలెక్ట్ చేశాడు. చూడండి ఎంత బాగున్నాయో, అయితే చాలా నచ్చాయి. చూడండి శ్రావణికి ఆల్మోస్ట్ నచ్చాయంట గుడ్ బట్టలు అయితే. మా అన్నయ్య ఎంత క్లియర్ గా చేశాడనమాట. దీని మీదకి హ్యాండ్ బ్యాగ్ కూడా వచ్చింది. చూడండి ఆ బట్టల పైకి హ్యాండ్ బ్యాగ్ కూడా వచ్చిందంట. అదో చూడండి మళ్ళీ ఇంకా ఎలా ఉన్నాయో చూడండి. ఒక్కసారి ఏ డ్రెస్ నచ్చిందో మీరు కూడా కామెంట్లో తెలపండి, సరేనా? ఇంకా అయితే లంగామని సంక్రాంతికి వేసుకొని కట్టుకొని మంచి షూటింగ్ అండ్ సంక్రాంతికి వేసుకొని తిరగడానికి. బట్ అది అంటే మనం ఇంకా కుట్టించుకోవాలి, ఇది ఇంకా కుట్టించలేదు, దాని ఇంకా ఉంది, మనమే కుట్టించుకోవాలి. చూడండి ఎంతమంది. మీకు నచ్చితే లైక్ చేయండి. ఏ డ్రెస్ నచ్చిందో చూపి. ఇంకో డ్రెస్ కూడా చూపి. చూడండి ఎంత బాగా. దీని మీదకి అయితే కోటు, దానిపైకా దీనిపైకి చూడండి ఎంత బాగున్నాయో. సూపర్, ఎంత బాగున్నాయో. ఇంకా పోతే షూ గడి తీసిచ్చాడు. షూ అంటే షూటింగ్లకి షూ గడి తీసిచ్చాడు. చూడండి సాక్షి కానీ అన్నీ కానీ ఎంత తీసిచ్చాడు. చూడండి ఇది మళ్ళీ స్లిప్పర్స్ గడి, చెప్పులు కానీ స్లిప్పర్. చూడండి ఇంటి దగ్గర వేసుకుని సింపుల్ గా తిరగడానికి. ఈ డ్రెస్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. చూడండి చూడండి ఎంత బాగున్నాయో. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా చూడండి శ్రావణి బట్టలు అయితే అయిపోయాయన్నమాట. ఇప్పుడు నా బట్టలకు వెళ్దాం. ఈ వీటికి అంతా ఇక్కడే బట్టల షాప్ ఉంది. ఇది శ్రావణి షాపు, ఇది నా షాపు. చాలా కామెడీగా ఉంది. ఇది నా షాప్, శ్రావణి షాప్ అన్నమాట. ఇప్పుడైతే నేను ఇప్పుడు చెప్పాలి కదా, నా షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మా షాపింగ్ అయితే వచ్చాము, బట్టల షాప్ లోకి. ఇప్పుడు నా షాపింగ్ వచ్చింది అన్నమాట, మా రూమ్ లోకి. శ్రావణి చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫేవరెట్ వైట్ కలర్ అండ్ గ్రీన్ అండ్ నాకు చాలా ఇష్టమైన వైట్ కలర్ ఇది చొక్కా. దీని కాస్ట్ ఎంత తెలుసా? బట్ 2000 దీని కాస్ట్. మొత్తానికి ఈ బిల్ ఎంత అయిందో నేను లాస్ట్లో చెప్తాను. ఈ గుడ్లకి, బట్టలకి, షూలకి అండ్ చెప్పులకి మొత్తానికి నేను బిల్ అయితే లాస్ట్లో చెప్తాను అన్నమాట ఎంత అయిందో కూడా. ఇది బాగుంది కదా. నెక్స్ట్ వచ్చి ఇది చూసారా, ఇది కూడా సేమ్ కలర్ అంతే. బట్టలు చాలా కాస్ట్యూమ్స్ మొత్తానికి. ఇది ఫ్యాన్స్ అండ్ చాలా ఇది చూడండి, బ్లాక్ ప్యాంటు, వైట్ సెట్ పింకి, వైట్ ప్యాంటు, జీన్స్ ప్యాంటు వైట్గా ఉంది కదా, ఇది బాగుంది. ఇంకొచ్చి ఇది కూడా 3 ఫ్యాన్స్ అండ్ 3 షర్ట్లు అయితే తీర్చాడు మా అన్న అయితే. చూసి చూడండి, ఇది చూడండి ఒకసారి. ఇవి ఏంటో తెలుసా? లోపల బన్నీలు చాలా బాగుంటాయి. ఇవి మా ఫేవరెట్ బన్నీలు. ఇవి షూటింగ్లో కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి కూడా ఈ 4 ఇవే. ఇవి కూడా ఏంటి మొత్తానికి 5 బన్నీలు, లోగా బన్నీలు ఎంత బాగున్నాయి చూడండి. ఇవి కూడా ఎక్కడ ఈ షాపింగ్ ఎక్కడ చేస్తామంటే శ్రీకాళహస్తిలో చేస్తామంట. శ్రీకాళహస్తిలో షాపింగ్ చేసుకుని వచ్చామన్నమాట. చూసారా, ఫస్ట్ టైం వేసుకుంటున్నా దీన్ని నేను షూటింగ్లో కూడా. ఒకసారి మా అన్న చూడమన్నాడు, బాగుందా ఒకసారి
ఒకసారి మా అన్నయ్య కూడా దీన్ని వేసుకోమన్నాడు, బట్ షూటింగ్లో బాగుంటుంది అని చెప్పాడు. బట్ దీన్ని ఖచ్చితంగా వేసుకొని నేను షూటింగ్ అయితే చేస్తాను అనమాట. అందులో బ్యాగ్ కూడా తీయించాడు మాకు షూటింగ్కి. ఎందుకో తెలుసా, మేము బయట వెళ్ళినప్పుడు బట్టలు పెట్టుకోవాలి కదా ఆ టైంలో, అని బట్టలు పెట్టినప్పుడు ఇది బ్యాగ్ కూడా తీపిచ్చాడు మా అన్న. చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాం ఫ్రెండ్స్ మేమైతే, నేను శ్రావణి అండ్ చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ మాకు ఇంతలా ఇన్ని రోజులు మాకు అన్న పరిచయం అవ్వలేదని కొంచెం ఎగ్జైట్ ఫీల్ అయ్యింది. ఎందుకంటో తెలుసా, సో అన్న పరిచయం అయిన తర్వాత మాకు చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నాం మా అన్న. బట్ అన్న గురించి నేను కొన్ని వివరాలు అయితే చెప్తాను ఇంకా. బట్ అన్న ఊరు ఎక్కడో తెలుసా, హైదరాబాద్లో ఉంటాడు అన్న. బట్ అన్న పేరు అయితే నేను చెప్పను, బట్ అన్న పేరు చెప్పాల్సిన టైంలో వస్తే ఖచ్చితంగా చెప్తాను నేను శ్రావణి. ఓకే చూడండి ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఉన్నాం. అలానే మన శ్రావణి కూడా ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతా ఉందన్నమాట. ఓకే, ముందుగా అన్నయ్యకి మనం చెప్పుకోవాలి అండ్ ఈ బట్టలు షాపింగ్ చేసినందుకు. టోటల్గా బిల్లు కూడా చెప్పాలి కదా మీకు. ఇక్కడ బిల్లు చూడండి, షూ ఎలా ఉన్నాయి, షూటింగ్లోకి బాగున్నాయి కదా. మా అన్న సెలెక్షన్ అన్నమాట ఇది కూడా. మా అన్నకి సెలెక్షన్ చేశాడు కాబట్టి ఇంత సపోర్ట్ చేశాడు. బాగున్నాయి కదా, నాకు బాగున్నాయి. మళ్ళీ ఇంకొక మామూలుగా తీసాడు, మళ్ళీ ఇంకో చెప్పులు కూడా ఇవి కూడా తీపిచ్చాడు అన్నమాట. చూడండి చెప్పు, ఇవి కూడా తీసిచ్చాడు. ఎందుకో తెలిసి ఇవి ఇంటికాడ ఉన్నప్పుడు టైం పాస్గా ఇక్కడ బయట వెళ్తావు కదా, అలా వేసుకొని తిరుగు అని చెప్పాడు. ఇవి కూడా శ్రావణి కూడా తీచ్చాడు. ఇలాంటివి కాదు కానీ గర్ల్స్ కూడా తీర్చినాడు, వేరేటివి పెళ్లి చెప్పులు అమ్మాయికి. బట్ ఇంటికాడ ఉన్నప్పుడు ఇది తిరగండి, మామూలుగా చెప్పులు లేని తిరగొద్దు అంటాడు మా అన్న. అందువల్ల ఇది ఇచ్చినాడు. షూటింగ్లో మాత్రం షూ మాత్రం వేసుకోమన్నాడు. ఇంకెక్కడైనా మంచి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మంచిగా వేసుకొని వెళ్ళాలి కదా అంటాడు. సరే, అన్ని షాపింగ్ అయితే మా దగ్గర అయితే ఉన్నది. మొత్తం షాపింగ్ అంతా ఇక్కడే ఉన్నది. మీరు కావాలంటే వచ్చి మా షాపింగ్. బిల్ అయితే ఇప్పుడు ఈ మొత్తానికి షాపింగ్ మొత్తానికి చాలా ఖర్చు అయింది ఫ్రెండ్స్ మాకైతే. ఈ షాపింగ్ శ్రావణి బట్టలకి, నా బట్టలకి అండ్ షూలకి మొత్తానికి బిల్ అయితే ఎంత అయిందో తెలుసా, కే అయింది. అంటే 30,000 పైన అయింది. చూసారా, మా కోసం ఇంత ఖర్చు పెట్టారు. 30,000 పైన అయింది అన్నమాట ఈ దీని షాపింగ్కి. బట్ అంత పెట్టి మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు గర్వంగా మేము అని చెప్పుకుంటాం. ఇంకా ఎదగాలి మీరు, ఇంకా మంచి స్థాయిలో ఉండాలి, మంచి కాస్ట్యూమ్స్ వేయండి, మీరు ముందుకు వెళ్ళండి అనేసి మాకు చెప్పాడు. ఇంతలా కాస్ట్యూమ్స్ వస్తున్నామంటే అన్న వల్లే. చాలా హ్యాపీ ఉంది అన్నయ్య, మీరు కాస్ట్యూమ్స్ వేయలేకుండా బట్ ఇప్పుడు కొత్తగా అయిపిస్తున్నామంటే అది కూడా మీ వల్లే, ఒక అన్నయ్య వల్ల ఇంత సపోర్ట్. అండ్ మాకు ముందు మా వెనకాల ఉండేది ఇప్పుడు ఒక అన్నయ్య ఉన్నాడు. గర్వంగా చెప్పుకుంటాం ఇప్పుడు మేము, ఎందుకంటే మాకు ఇంత ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడు. ముందుకు వెళ్ళండి, ఇంకా మంచిగా రెస్పాన్స్ అవ్వండి అంటున్నాడు. ముందుకు వెళ్ళండి, మీరు ఇంకా పైకి ఎదగాలి అంటున్నాడు. అన్నయ్య పేరు ఖచ్చితంగా నేను చెప్తాను. అన్నయ్య ఊరి పేరు వచ్చి హైదరాబాద్లో ఉంటాడు. ఖచ్చితంగా నేను అన్న పేరు కూడా టైం వస్తే ఖచ్చితంగా చెప్తాను మీకు. ఆలోపు వెయిట్ చేయండి. ఇదే కాదు, ఇదే చేసి వదిలేస్తాడు అనుకుంటున్నావు, లైఫ్ లాంగ్ మీతోనే ఉంటా, మంచిగా సపోర్ట్ ఉంటా అనేసి ఒక మాట ఇచ్చాడు. కాబట్టి ఇంతవరకు మాకు ఇంత ఫుల్ సపోర్ట్ ఉన్నాడు అన్న. ఇంకొన్ని రోజులు పోతే ఇంకో గిఫ్ట్ కూడా మళ్ళీ దగ్గరలో తీస్తున్నా అంటున్నాడు. అది గిఫ్ట్ ఏందో త్వరలో అయితే మళ్ళీ చెప్తాను మీకు. ఆ గిఫ్ట్ ఏందో, ఆ గిఫ్ట్ చూసి మీరు షాక్ అవుతారు తెలుసా. అన్నగాని ఒకసారి మాట ఇచ్చాడంటే అసలు తప్పుడు, అది మాకు తెలుసు, నాకు శ్రావణికి. సో ఈరోజు బట్టల షాప్కి వెళ్ళాలని అన్నాడు, వెళ్ళాము కాళహస్తిలో. అన్నట్టు వచ్చాడు అండ్ వెళ్ళి వచ్చిన తర్వాత మేము బట్టల షాప్కి వెళ్ళాము, అంతా తీసుకున్నాం. బట్ 11 గంటలకి వెళ్తే అండ్ 3:30 అయింది మేము ఇంటికి వచ్చేలోపు. ఇప్పుడు వచ్చాము, ఇప్పుడు వీడియో చేసి ఇప్పుడు వచ్చేస్తున్నాం అంట. ఓకే ఫ్రెండ్స్, చాలా చాలా గర్వంగా ఉంది. అండ్ మీకు థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు. ఆల్మోస్ట్ సబ్స్క్రైబ్ అందరికీ మాకు ఇంత షేరింగ్ కానీ లైక్స్ కానీ సబ్స్క్రైబ్ చేసినందుకు. ఇంకో కొత్తగా చూసిన అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ వల్ల మేము కూడా ఇంత సపోర్ట్గా ఇంత పెరుగుతున్నామంటే మీ వల్లే. అండ్ మా అన్న అండ్ ఫుల్ సపోర్ట్ చేయాలి ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ టూ అండి. సబ్స్క్రైబ్ అందరికీ లవ్ యూ టూ. ఓకే అండి, బాయ్ బాయ్ బాయ్.